హన్మకొండ బాలసముద్రం డబుల్ బెడ్రూమ్ కాలనీలోని ఉద్రిక్తకు దారితీసింది. తాళాలు పగలగొట్టి ఇళ్లలోకి వెళ్లారు లబ్ధిదారులు. ఈ విషయం తెలుసుకుని పోలీసులు రావడంతో టెన్షన్ నెలకొంది. తోపులాట జరిగింది. వాగ్వాదానికి దిగారు జనాలు. వెళ్లిపోవాలని పోలీసులకు ఆదేశించడంతో ఇంకా ఆగ్రహం వ్యక్తం చేశారు లబ్ధిదారులు. పిల్లలతో కలిసి అక్కడే బైఠాయించారు. మాకు గత 10 సంవత్సరాల బట్టి డబల్ బెడ్రూమ్లు కట్టిస్తామని చెప్పి హామీ ఇచ్చిన మాట డబ్బిల్లు పైన సీఎం గారు. మరి ఇప్పుడన్నా మాకు ఇవ్వాలని మేము కోరుకొచ్చినాం. మాకు కేటాయించిన ఇల్లు మాకే ఇవ్వాలని, మా ఇంట్లో ముందు మేముంటే దౌర్జన్యంగా ఉన్నారని చెప్పి మా మీదికి పోలీసులను పంపించిల్లు. మరి ఎందుకు పంపించిల్లు సార్? ఇది మాకు కేటాయించిన భూమి మాకు ఇవ్వాలి కదా అని అంటే, మీరు ఇక్కడ ఉండద్దమ్మా, మాకు పైనుంచి ఆర్డర్ వచ్చి మీ ఫోటోల నుంచి పంపిస్తాము, మిమ్మల్ని ఇక్కడ నుంచి తీసుకుపోతారని చెప్తాడు సార్ కూడా. ఎందుకంటే మా ఇంట్లో మాకు ఇవ్వాలి సార్. మేము అక్కడ బాలసముద్రం డంపింగ్ యార్డ్ పక్క కొన్ని కుర్చీలు వేసుకొని ఎదురుగా డబల్ బెడ్రూమ్లు కట్టుకొని ఉంటే చిన్న చిన్న పిల్లలు మేము బతకాల సావాల, చలికి దోమల బురదల బతకలేక సావలేక తినలేక బతుకుతున్నాం సార్. అక్కడ ఉన్న ఒకటే ఇక్కడ. హన్మకొండ బాలసముద్రం డబుల్ బెడ్రూమ్ కాలనీలోని ఉద్రిక్తకు దారితీస్తుంది. తాళాలు పగులుగొట్టి ఇళ్లలోకి వెళ్లారు లబ్ధిదారులు. ఈ విషయం తెలుసుకుని పోలీసులు రావడంతో టెన్షన్ నెలకొంది. తోపులాట జరిగింది. అలాగే వాగ్వాదానికి దిగారు. వెళ్లిపోవాలని పోలీసులు ఆదేశించడంతో ఇంకా ఆగ్రహం వ్యక్తం చేశారు లబ్ధిదారులు. పిల్లలతో కలిసి అక్కడే బైఠాయించారు. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్. సౌజన్య, హన్మకొండ జిల్లాలోని బాలసముద్రంలోని జితేందర్ నగర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. గత 4 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు గుడిసెవాసుల ఇళ్లలోకి నీళ్లు రావడంతో అక్కడ ఉండలేని పరిస్థితి. దోమలు, వాటర్ లో జీవించలేము. ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు మాకు గతంలో ఇస్తామని చెప్పి మాట ఇచ్చి ప్రభుత్వం మాట మార్చి అధికారులు నిర్లక్ష్యం కారణంగా మాకు గత 6 సంవత్సరాలుగా ఇండ్లు రాకుండా పోతున్నాయి. కాబట్టి ఇప్పుడు మేము తల దాచుకోవడానికి మేము ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఉంటాము. ప్రస్తుతం మాకు చిన్నపిల్లలు ఉన్నారంటూ కూడా మహిళలు పెద్ద ఎత్తున డబుల్ బెడ్రూమ్ ఇల్లు తాళాలు పగలగొట్టి మరి ఇళ్లలోకి వెళ్లి మేము ఇక్కడే ఉంటామంటూ కూడా అక్కడ ఉన్నటువంటి పరిసరాలను కూడా పరిశుభ్రం చేసుకుంటున్న క్రమంలో పోలీసులు అరంగేట్రం చేసి అక్కడ లబ్ధిదారులందరినీ ప్రభుత్వం అధికారికంగా ఇచ్చే వరకు కూడా ఎవరు కూడా ప్రభుత్వ ఆంక్షలను ఉల్లంఘించవద్దు, ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని చెప్పేసి పోలీసులు ఎవరైతే ఇళ్లలోకి వెళ్లి పరిసరాలను శుభ్రం చేసుకుంటున్న మహిళలను, కుటుంబ సభ్యులందరినీ కూడా అక్కడి నుంచి పంపివేయడంతో వాళ్ళంతా కూడా అదే వర్షంలో బైఠాయించి ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద కాసేపు ఆందోళన చేశారు. అయితే పోలీసులు సముదాయించే త్వరలోనే మీకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అందిస్తా ఉన్నప్పటికీ కూడా కాసేపు మొరాయించి చిన్నపిల్లలతో సహా అందరూ కూడా వర్షంలోనే ధర్నాకు దిగారు. అయితే ఎటకేలకు అధికారులను పిలిపించి వాళ్లకు హామీ ఇవ్వడంతో అయితే ఆ గొడవ సద్దుమణిగింది సౌజన్య. కానీ ఇప్పటికే చాలా ఆలస్యమైంది. గతంలో అక్కడ స్థానికంగా 100 నుంచి 150 కుటుంబాలు గుడిసెల్లోనే నివసించేవారు. వారంతా కూడా గత ప్రభుత్వం గుర్తించి వాళ్ళకు అధికారికంగా పట్టాలు ఇచ్చారు. అయితే వాళ్ళను గృహ ప్రవేశం చేసి ఇళ్లలోకి పంపించకపోవడంతో అయితే అలాగే కాలయాపన కొనసాగుతుంది. అధికారులు ఇప్పటికైనా వారికి లబ్ధిదారులకు ఇండ్లు ఇవ్వాలని కూడా అక్కడి గుడిసెవాసులు మొరపెట్టుకుంటున్నారు. రైట్, థాంక్యూ ప్రశాంత్.